ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఎల్లుండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొద్ది రోజులుగా పవన్ ప్రభుత్వంలో చేరుతారా లేదా అనే ఒక సందిగ్ధత కొనసాగింది. దీనిపైన పవన్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ భవిష్యత్తు బాధ్యతలపైన ఒక డెసిషన్కు వచ్చారు. దీంతో కొత్త ప్రభుత్వంలో పవన్ పాత్రపై క్లారిటీ వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలే ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు పవన్. ఈరోజు జగన్ భయపడుతున్నాడు. ఈరోజు జగన్ ఎలా చేశాడు? జగన్ ఈ రోజున ఒక్కడిని బతకనిచ్చాడు. ఇన్ని 5 సంవత్సరాలు ఎంతమందిని భయపెట్టాడు? వీధుల్లోకి రావడానికి భయం, రోడ్ల మీదకి రావడానికి భయం, నా హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని అడగాలంటే భయం. ఈ భయాన్ని ఎవరు తీశారు? జనసేన, జన సైనికులు, వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తామా ఓడుతామా లేదు, రస్తా ముందుకెళ్తుందా లేదా, నిలబడతామా లేదా, అది జనసేన నిలబెట్టింది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కీలక బాధ్యతలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండటంతో మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశంపైన పవన్ కొద్ది రోజులుగా డైలమాలో ఉన్నారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నారు. తాజాగా పవన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే అంశంపైన చంద్రబాబు పవన్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. జనసేనకు 4 మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. జనసేన నుంచి ఎవరికి ఏ మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ శాఖలు ఇవ్వాలి అనే దానిపైన ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం, ఇంకా చేస్తాం. దాని గురించి సందేహం లేదు. ఒక్క ఓటు దొంగ ఓటున్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం. అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం. కడాన కోర్టుకు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. వీఆర్ కాన్ఫిడెంట్. ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు 5 కోట్ల మంది కంటే 4 కోట్ల ఓటర్స్ ఉన్నారు. వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు. అది అమలవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నాం. పవన్ చంద్రబాబుతో పాటుగానే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయమైనట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ కు కీలక శాఖలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని చంద్రబాబు పవన్ ప్రతి సభలోనూ చెబుతూ వచ్చారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు, పంచాయతీలకు అధికారాలు, నిధులు ఇవ్వకపోవటం పైన పవన్ ఫైర్ అయ్యారు. దీంతో ఏపీలో కీలకమైన ఈ అంశాలపైన పవన్ తానే ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే అంశంపైన చంద్రబాబుతోనూ చర్చలు జరిగినట్లు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరటం ఖాయమైంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు హోం, గ్రామీణాభివృద్ధి శాఖలు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఏపీలో జనసేనకు 4 నుండి 5 శాఖలు కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తుంది. చంద్రబాబు జనసేనకు 3 నుండి 4, బీజేపీకి 2 మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారన్నది సమాచారం. మరి దీంతో పవన్ బీజేపీ నేతలతో చంద్రబాబు కేబినెట్ కూర్పుపైన తుది కసరత్తు చేయనున్నారు. ఇందులో మంత్రుల పేర్లు, శాఖలు ఖరారయ్యే అవకాశం ఉంది. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతూనే పవన్ తీసుకునే కొత్త బాధ్యతల నిర్వహణపైన ఆసక్తి కనిపిస్తుంది.
దట్ ఈజ్ పవనిజం. కేబినెట్ తుది కూర్పు, పవన్ శాఖల ఖరారు, పవన్ కోరిక. పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు. ఏరి కోరి మంత్రివర్గంలోకి పవన్.